దాన్ని నేను ఇలా పట్టుకొని వచ్చాను బయటకు వచ్చిన దాకా. ఎవరైనా గెస్ట్ చేస్తారా? ఈ బాబాకి చాలా ప్రత్యేకత ఉందన్నమాట. కొబ్బరి బర్ఫీ మా కేటగిరీ కాదబ్బా, వచ్చి డ్రై ఫ్లవర్స్ అండి ఇవి. హాయ్ ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఓం సాయిరామ్. ఎందుకు చెప్తున్నాను అర్థమైంది కదా? షిరిడి వెళ్ళొచ్చాను కదా. మరి ఒక ప్లేస్ కి వెళ్ళినప్పుడు మనం షాపింగ్ అంటూ చేయకుండా ఉంటామా? అలాంటి కేటగిరీ వాళ్ళు ఒకటో రెండో ఉంటారు. మనం ఆ కేటగిరీ కాదబ్బా. సో కనబడ్డాయన్ని నచ్చినవన్నీ కొనుక్కొని రావడమే ఫస్ట్ ఎయిమ్ అనమాట నా అలాంటి వాళ్ళకి. సో నేను అక్కడ ఈసారి ఏంటంటే ఏమేమి అనుకున్నాను, ఏమేమి నచ్చాయో, ఏమేమి కొనాలనుకున్నానో అన్ని కొనుక్కొచ్చుకున్నాను. అది పెద్ద హ్యాపీ అనమాట. ఒక్కోసారి ఏంటంటే వెళ్ళేటప్పుడు అయ్యి చూస్తాము, అబ్బాయి ఇది కొనుక్కోవాలి, వచ్చేటప్పుడు అది కొనుక్కోవాలనుకుంటాము. వచ్చేటప్పుడు వేరే రూట్ అన్నా ఉండొచ్చు, వాళ్ళు లేకుండా పోయొచ్చు, షాప్స్ అన్నా క్లోజ్ చేసి ఇలాగ మిస్ అవుతుంటాయి. ఇంటికి వచ్చినా కానీ మైండ్ లో అదే ఉంటుంది, అదే కొనుక్కోలేకపోయామే అని. ఈసారి అలా కాకుండా అనుకున్నాయన్ని నచ్చినవన్నీ కొనుక్కొని వచ్చాయనమాట. ఏమేమి కొనుక్కొచ్చాను రండి చూపిస్తారు. రండి ఫస్ట్ ప్రసాదాలు మిక్స్ చేసేస్తానండి. చేసేసి ఎవరికి ఇవ్వాలో అన్ని ప్యాకెట్లు ఇలాంటి కవర్లు ఎప్పుడు తెచ్చిపెట్టుకొని ఉంటాను అనమాట. వీటిలో వేసేసి పక్కన పెట్టేసేస్తే ప్రసాదాలు ఏమేమి తీసుకొచ్చామంటే ఇదండి, ఇది నువ్వులు ఒకటి తీసుకొచ్చాము, చక్కెర గుండ్లు ఒకటి తీసుకొచ్చాము, కోవా ఒకటి తీసుకొచ్చాము, తర్వాత ఈ లడ్డూలు కొనుక్కొచ్చాము 2. తర్వాత ఇవి ఆల్రెడీ మనకు దర్శనం చేసుకున్నప్పుడు మేము 2 దర్శనాలకు వెళ్ళాము కాబట్టి మళ్ళీ మా వారు వెళ్ళి మళ్ళీ అడిగి తీసుకొచ్చారు. సో అవి 2 కొన్ని తినేసాము కానీ ఇవి ఉంచాము ప్రసాదంలో కలుపుదాంలే అనేసి టెంపుల్ దగ్గర ఇచ్చినవి అనమాట. ఇవన్నీ బాబా గుళ్ళో. ప్రస్తుతం ఇప్పుడు ఇచ్చే వాళ్ళకి మాత్రం కట్టి పెట్టేశాను. తర్వాత ఇంకొంచెం ఉంది, ఇంకో వేరే దగ్గరికి వెళ్ళి ఇవ్వాలి, వాళ్ళకి వెళ్ళేటప్పుడు కట్టేస్తాను అనమాట. సో ఈ సెక్షన్ అయిపోయింది. ఇప్పుడు నేను ఇంకా ఏమేమి కొనుక్కొచ్చుకున్నాను చూపిస్తా. ఇవి ఈ బాబాలు 3 కొనుక్కొచ్చుకున్నానండి. ఈ 3 ఈ బాబాకి చాలా ప్రత్యేకత ఉందన్నమాట. ఏంటి అంటే ఎవరైనా గెస్ట్ చేస్తారా? మామూలుగా షిరిడీకి రెగ్యులర్ గా వెళ్లే వాళ్ళకైతే ఒక ఐడియా ఉంటుంది. ఇదేంటంటే ఫస్ట్ ముందు రోజే నేను కొన్నాను. ఫస్ట్ దర్శనానికి వెళ్ళి వచ్చిన తర్వాత కొన్నాను బయట. కొనిన తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ దర్శనానికి వెళ్ళేటప్పుడు దీన్ని తీసుకెళ్లాను అనమాట టెంపుల్ లోపలికి. దీన్ని నేను వాళ్ళని అడిగాను అనమాట, బాబా కాళ్ళ దగ్గర పెట్టి ఇవ్వమనేసి అలా టచ్ చేసి ఇచ్చారనమాట. దాన్ని నేను ఇలా పట్టుకొని వచ్చాను బయటకు వచ్చిన దాకా. వేరే కవర్లో కలిసిపోద్ది అంటే వీటికేమో కవర్లు ఉన్నాయి, వీటికి లేదనమాట. అయినా చాలా జాగ్రత్తగా తెచ్చుకున్నాను. అందుకని బాబా కాళ్ళని తాకి వచ్చింది అనేసి అదొక ప్రత్యేకత అనమాట. సైజువి 3 తీసుకున్నానండి. తర్వాత ఇంకా చిన్నవి ఇంకా ఎవరికన్నా ఇవ్వడానికి కోసం అని చెప్పేసి చిన్నవి తీసుకున్నాను. వీటితో పాటు పంపిస్తాను ప్రసాదాలతో పాటు. ఒక ఇది ఇచ్చాను 10. ఎవరికన్నా ఇవ్వడానికి బాగుంటుంది కదా అనేసి. మనము వెళ్ళే యాత్రా స్థలాల్లో ఎవ్రీ ఇయర్ వెళ్తూ ఉన్నా గానీ వెళ్ళిన ప్రతిసారి ఏదో ఒకటి కొత్త ఐటమ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇటు తిరుమల వెళ్ళినా, షిరిడి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా గానీ ఈసారి నాకు ఇది కొత్తగా కనిపించింది అనమాట. దీనికి లాక్ కూడా చూసారా? మన ధూప్ స్టిక్ పెట్టుకోవచ్చు. క్యాండిల్ పెట్టకూడదేమో, ధూప్ స్టిక్ పెట్టొచ్చు అనుకుంటానండి. ఇది ధూప్ స్టిక్ ది బాగుంది కదా, వాళ్ళ నచ్చింది. ఎల్లంగానే అంటే ఎంటర్ అవ్వగానే షాపుల వైపు చూసినప్పుడు ఫస్ట్ కంట్లో పడింది ఇదే. 1 కొంటావా 2 తెచ్చుకున్నాను అనమాట. చాలా బాగుంది. దీని గురించి వేరుగా చిన్న వీడియో ఒకటి చేస్తాను కంపల్సరీగా. ఇదండి బాబా గారి
ఈసారి కొత్తగా అనిపించింది. ఇంతకుముందు ఎవరైనా చూస్తున్నారేమో, నేను ఎప్పుడు చూడలేదు, కొత్తగా చూసినామే మర్చిపోయినాము, కానీ ఈసారి ఎక్కువ అట్రాక్ట్ చేసింది అనమాట. ఇది ఒకటి తెచ్చుకున్నాను. ఇది ఎలా కొన్నాను అనే దాని గురించి మీకు ఒక వీడియో చేస్తాను. అది కంపల్సరిగా అందరు తెలుసుకోవాల్సిన వీడియో అన్నమాట. ఇవి చూస్తా ఉంటే మనిషికి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. నాకు చాలా నచ్చింది. బాబా గారి కళ్ళు ఆశీర్వాదం మన వైపే ఉన్నట్టు అనిపిస్తుంది. మీకు అర్థం అవుతుందా? ఇది వచ్చి బొగ్గుతోనో పెన్సిల్ తోటే గీసారంటండి. బొగ్గుతో గీసారు. ఇది స్టాండ్ తో సహా వచ్చింది అన్నమాట. ఇలాగా మనము టేబుల్ మీద కానీ లేకపోతే షోకేస్ లో కానీ ఇలా మనకు ఇంటికి ఎదురుగా పెట్టుకుంటే ఇంకా చాలా మంచిదని చెప్పారనమాట. నెగిటివ్ వైబ్స్ ఏదన్నా ఉన్నా గానీ పోతాయి. వాకిలికి ఎదురుగా పెట్టుకుంటే బాగుంటుంది అన్నమాట. పోయినసారి తాజ్ మహల్ కి వెళ్ళినప్పుడు ఇలాంటిది ఒకటి కొనుక్కొచ్చాను. ఈసారి ఇది బాబా గారు అన్నమాట. బాబా గారు ఇలాంటి 2 తీసుకున్నా. చూపిస్తా. ఇలాంటి 2 తీసుకున్నాను అనమాట. చూపిస్తున్నా. ఎందుకు అలా కదులుతుంది బాబా గారు? చాలా బాగున్నారు కదా, భలే నచ్చారనమాట. రకరకాల సైజుల్లో ఇంతకన్నా పెద్దవి కూడా ఉన్నాయి, బట్ నాకు ఇదే నచ్చింది అనమాట. ఇదే నచ్చింది. ఇదొకటి కొనుక్కొచ్చుకున్నానండి. ఇంకొకటి అండి, ఇవి వచ్చి డ్రై ఫ్లవర్స్ అండి. ఇవి ఈ మాలలు. ఇది వాళ్ళు ఏం చెప్పారంటే కొత్తగా కనిపించింది ఈసారి నాకు. ఇవేంటంటే ఇది 10 days గానీ 1 week గానీ ఒకసారి వాటర్ స్ప్రే చేస్తే 1 year అయినా గానీ ఊడిపోదంట. అలానే ఉంటాయంట. చూడాలి మరి ఎంతవరకు, కానీ చూస్తే మాత్రం చాలా బాగా అనిపించింది అనమాట. ఇలా వేస్తే చూడాలి. 2 తీసుకున్నాను ఇంతవే. కొన్ని పెటల్స్ అయితే ఊడుతా ఉన్నాయి. అది కొంచెం భయంగా ఉందన్నమాట. ఇదిగోండి ఇలాగా కొన్ని ఊడిపోయినాయి. చూడాలి, వాటర్ స్ప్రే చేశాక బాబా పటానికి వేస్తా. ఇవ్వండి, ఉండండి, బుక్స్ తీసుకొని వస్తా. ఇదండి శ్రీ సాయి సచ్చరిత. ఇది ఇలా పంచడం అనేది నాకు అన్నిటికన్నా చాలా ఇష్టమైన కార్యక్రమం అన్నమాట. చాలా మనస్తృప్తిగా ఉంటుంది. చాలా మంది బాబా అంటే ఇష్టం ఉంటారు, బుక్ ఉండదు వాళ్ళ దగ్గర. సో నేను పోయినసారి అయితే కొంతమంది హిందీలోను ఇంగ్లీష్ లో కూడా తీసుకొని వచ్చాను. సో ఈసారి ఇక్కడ ఆంధ్రాలోనే కాబట్టి నేను అన్ని తెలుగే పట్టుకొని వచ్చానండి. అన్ని లాంగ్వేజ్ల్లో ఉంటాయన్నమాట. ఇంకా చాలా రకాల బుక్స్ ఉన్నాయి, బట్ నేను ఫస్ట్ ఇదే కొనుక్కున్నాను కాబట్టి ఇదే తీసుకొస్తూ ఉంటాను అన్నమాట. పోతే బాబా సన్నిధిలో ఉన్నప్పుడే, టెంపుల్లో ఉన్నప్పుడే మా మ్యారేజ్ డే వచ్చింది అనమాట. చాలా హ్యాపీ అనిపించింది. మా మ్యారేజ్ డే రోజు మా దర్శనానికి వెళ్ళి అక్కడ చాలాసేపు కూర్చొని, లక్కీగా అసలు ఖాళీగా ఉన్నింది, ఎవరు లేయమని చెప్పలేదు. చాలాసేపు కూర్చున్నాం అనమాట. చాలాసేపు, చాలా హ్యాపీ. ఆనందానికైతే మాటలైతే లేవండి. పాటే ఉన్నారు కదా మా చెల్లి వాళ్ళు కూడా. మా చెల్లి వాళ్ళ ఫ్యామిలీ, అమ్మ, మేము కలిసి వెళ్ళాము. ఈ గిఫ్ట్ ఇచ్చింది అనమాట. చాలా అంటే చాలా అందంగా ఉందండి. పాదాలు చూసారా? పాదాలు ఎంత బాగున్నాయి. తర్వాత బాబా ఎంత బాగున్నారు. ఈ ఇయర్ మా చెల్లెలు నాకు ఇచ్చిన గిఫ్ట్ అనమాట. ఇదండి నా షిరిడి యాత్రలో నేను చేసిన షాపింగ్. ఎలా ఉన్నాయి? అన్ని భలే ఉన్నాయి కదా, భలే ఉన్నాయి కదా. నాకు అలానే అనిపించిందండి. వాటిని చూస్తూ ఒక 4, 5, 6, 7, 8, 9 నెలలు అంటే నెక్స్ట్ టైం వెళ్ళేదాకా చూసుకుంటూ మురిసిపోతూ ఉంటాను. ఇందులో కొన్ని ఇచ్చే వాళ్ళకి ఇచ్చేస్తాను అనుకోండి, మిగతా అన్ని మన దగ్గరే కదా ఉంటాయి. ఇదండి ఈ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఉంటాను, మీ లక్ష్మీరామ్. ఓం సాయిరామ్.